శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. ఈరోజు మనం ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఒక మంచి టాపిక్, ఏది మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది 7వ తరగతిలో ఉన్నటువంటి అంశం అన్నమాట. రైట్, ఓకే. ఇప్పుడు మనం చూద్దాం అసలు మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇది పిక్చరైజేషన్ మార్కెట్. మార్కెట్ అంటే ఏంటి? అమ్మకందారుడు, కొనుగోలుదారుడు సర్వ అంగీకారంతో అమ్మకాలు మరియు కొనుగోలు చేసేటువంటి ప్రాంతాన్ని ఏమంటాం మనం? మార్కెట్ అని అంటాం. ఇది ఒక అంశం. లేదా అది అడగలేదు ఇంకేమంటాడు? రద్దీగా ఉన్నటువంటి వ్యక్తులు నిత్యావసరాలు మరియు కూరగాయలు, అదేవిధంగా పండ్లు, మరి అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఆ కొనుగోలు అమ్మకాలు జరిగేటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటాం మనం? మార్కెట్ అని పిలవటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మన మార్కెట్లో రైట్, ఓకేనా, ఒకే వస్తువు అమ్మేటువంటి మార్కెట్లో కూడా ఉంటాయి. ఎలక్ట్రికల్ వస్తువులు చూడండి, ఒకే షాప్లో ఓన్లీ ఎలక్ట్రికల్ ఐటమ్సే మాత్రమే ఉంటాయి. మరి అదేవిధంగా కొన్ని మార్కెట్లు బట్టల షాప్లో ఓన్లీ బట్టలు మాత్రం, ఇలాంటి మార్కెట్లు కూడా మనకు కనబడుతూ ఉంటాయి, సర్వసాధారణం. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ మనం జాగ్రత్త గుర్తించాల్సిన అంశం ఏదైనా మన భారతదేశం పురాతన కాలంలోనే వర్తక వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేదనే విషయం మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా మన భారతదేశం మీరు చూసినట్లయితే, ఓకేనా, రైట్, అంటే మధ్యయుగంలో ఓకేనా కీలకంగా మార్కెట్ చేసేది. ఏ వస్తువులను మార్కెట్ చేసేది అని అంటే విదేశాలకి అమ్మేదంటే సుగంధ ద్రవ్యాలను, మరి చేనేత వస్త్రాలను, అదేవిధంగా హస్తకళలను, మరి అదేవిధంగా మనకు వచ్చేసి రాగి, వెండి, బంగారం, మరి అదేవిధంగా కంచు, ఇలాంటి వస్తువులను వివిధ ఐరోపా దేశాలకి అమ్మేది అనమాట. ఏ ఐరోపా దేశాలకి అమ్మేది అని అంటే రష్యా దేశానికి, ఇటలీ దేశానికి, మరి అదే యూరోపియన్ దేశానికి, మరియు చైనా, అదేవిధంగా జపాన్, ఇలాంటి దేశాలకి మన భారతదేశం ఏం చేసేది అని అంటే వర్తక వాణిజ్యాలు అనేటువంటివి నిర్వహించేది. ఏది? ఈ వస్తువులతో. ఇది ఇక్కడ మనం గుర్తించాలి. మన భారతదేశం నుంచి ఏం చేసేవాళ్ళు? వస్తువులను జపాన్ దేశానికి, చైనా దేశానికి, యూరోపియను, ఇటలీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఒక రష్యా దేశాలకి ఏమో చేసేదనమాట ఈ వస్తువులన్నీ అని. రైట్, కనుక ఇక్కడ మనకు ఒకటే అంటాడు ఎగ్జామినర్, ఏమంటాడు? మధ్యయుగ భారతదేశ కాలములో మన భారతదేశము నుంచి ఓకేనా సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, మరియు బంగారం, వెండి, కంచు, అదేవిధంగా ఇత్తడి, ఓకేనా ఇలాంటి ఇలాంటి వస్తువులను ఏ దేశాలకి ఎగుమతి చేశారు అని అంటాడు. ఆప్షన్ ఏమిటంటాడు? యూరోపియన్, బిలో ఇటలీ, సీలేమిటెడ్ చైనా, డీలేమిటెడ్ పైవర్న్యూ. ఇప్పుడు ఆన్సర్ ఏంది మనకు? పైవర్న్యూ అనేటువంటిది సరైన సమాధానం. కనుక ఇలాంటి ప్రశ్నలు కూడా మనము చూసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ చక్కటి అంశం ఉంది. ఇక్కడ చూడండి, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో డొమింగో ఫేస్ అనేటువంటి పోర్చుగీస్ విదేశీ వర్తకుడు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. ఆయన ఏం చేశాడు? అయ్యా, విజయనగర సామ్రాజ్యంలో ఓకేనా మార్కెట్, దాని బజారుల్లో రైట్, ఓకేనా, అదేవిధంగా సామాను వస్తువుల నుంచి మరియు అత్యంత ప్రాధాన్యత కలిగిన వస్తువు అనేటువంటి డైమండ్స్ వరకు ఆ యొక్క బజారులో అమ్మేవారు అనే విషయాన్ని మనకు రైట్, ఓకే, ఎవరు చెప్పేవారు? డొమింగో ఫేస్ చెప్పాడు అనే విషయం మనం చెప్పచ్చు. ఎట్లా అంటాడు? ఏమని అంటాడంటే ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో విజయనగర మార్కెట్లో రైట్, ఒక సామాన్య వస్తువుల నుంచి అదేవిధంగా అత్యున్నత ప్రాధాన్యత కలిగిన వస్తువులను కూడా అమ్మేవారు అని తెలియజేసిన విదేశీ యాత్రికుడు ఎవరు అంటాడు? అప్పుడు ఆన్సర్ ఏమన్నా మనము? డొమింగో ఫేస్. ఓకే, రైట్. ఇప్పుడు మనకు వివిధ రకాల మార్కెట్లు ఉన్నాయి. అవి పనిచేసే విధానము ఆధారంగా మార్కెట్లను మనము 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఫస్ట్ అనేది భౌతిక మార్కెట్లు, మరియు సెకండ్ వన్ ఏది? ఈ మార్కెట్, అంటే ఈ కామర్స్ అంటాం కదా, ఆర్ ఆన్లైన్ అంటాం కదా, అట్లా ఈ మార్కెట్స్ అని పిలుస్తాం. మరి అదేవిధంగా భౌతిక మార్కెట్లు కూడా మళ్ళీ ఏం చేసాం? 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ ఏదంటే భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్లని, మరియు అదేవిధంగా స్వభావం ఆధారంగా మార్కెట్లుగా మనం విభజించడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక అంశం.
ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క అంశం మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్లు. భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్లు మనము 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ లోకల్ మార్కెట్, మరియు రీజనల్ మార్కెట్, మరియు అదేవిధంగా నేషనల్ మార్కెట్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్గా మనం వర్గీకరించడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. వాడు ఎగ్జామినర్ ఎట్లా అంటాడని, భౌతిక మార్కెట్ ఈ క్రింది వాళ్ళు భౌతిక మార్కెట్కి సంబంధించిన సరికాని వాక్యం ఏదని అంటాడు. అప్పుడు మనకు సరైన వాక్యాల ఆప్షన్ ఏలే ఉన్నాయి మనకు అని అన్నాడంటే, లోకల్ మార్కెట్ బిలో ఉంది, రీజనల్ మార్కెట్ సిలో ఉంది, నేషనల్ మార్కెట్ ఉంది, అదేవిధంగా డిలో ఏదో ఒకటి ఇచ్చుంటాడు, అంటే సరికాని అంశం ఉంది. రైట్, ఓకేనా? కాబట్టి ఇలాంటి అంశాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరియు ఇందులో భాగంగా మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే స్థానిక మార్కెట్లు అన్నాడు. ఇక్కడ స్థానిక మార్కెట్లు అంటే ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ అమ్మకందారుడు స్థానికంగా దొరికేటువంటి వస్తువులను స్థానిక మార్కెట్లో అమ్మకాలు చేయడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా స్థానికుడు స్థానిక మార్కెట్లో వచ్చి కొనుగోలు చేసుకున్నాడు. అంటే స్థానిక మార్కెట్లు ఏ ప్రోడక్ట్ ఎక్కువ మోతాదులో ఉంటాయనంటే కూరగాయలు, పూలు, పండ్లు, ఇలాంటి వస్తువులన్నీ స్థానిక మార్కెట్లోనే ఉంటాయి. అంటే మన స్థానికంగా ఏ అయితే కూరగాయలు, పండ్లు, పూలు దొరుకుతాయి ఆ వస్తువులు దొరుకుతాయి. రైట్, కాబట్టి చూడండి ఈ స్థానిక మార్కెట్లు అంతా కూడా చూడు కూరగాయలు, పండ్లు, అదేవిధంగా పూలు, ఇలాంటి అంశాలే ఇక్కడ దొరికే విషయం మనం చెప్పవచ్చు. ఇది స్థానిక మార్కెట్లకి చక్కటి అంశం అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా ప్రాంతీయ మార్కెట్. ప్రాంతీయ మార్కెట్ అంటే ఏంది అన్నానంటే, స్థానిక మార్కెట్ కంటే కొంచెం విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో కనుక దాన్ని స్థానిక మార్కెట్. మరి అదేవిధంగా మనకు జాతీయ మార్కెట్ అన్నాడు. అంటే జాతీయ మార్కెట్ అని అంటే ఏంది, మన భారతదేశ మార్కెట్ అని అర్థం. అంటే మన భారతదేశంలో లభించేటువంటి వస్తువులు. రైట్, ఓకేనా? ఇదంతా కూడా భారతీయ మార్కెట్ అనే విషయం మనం చెప్పవచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు మన భారతదేశం వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసే వస్తువులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రకి ఏమవుతాయి, ఎగుమతులు దిగుమతులు జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం జాతీయ మార్కెట్ అని అన్నాం. సపోజ్ మనము తీర ప్రాంతంలో, రైట్, ఓకేనా? చూడండి, ఈ తీర ప్రాంతంలో మనం చూసినట్లయితే ఇదంతా కూడా తీర ప్రాంతం కదా. ఈ తీర ప్రాంతంలో చేపలు అనేది అధిక మోతాదులో చూడు, ఇది రొయ్యల చెరువులు అన్నమాట. చేపలు అనేది అధిక మోతాదులో ఉత్పత్తి చేస్తాయి. ఈ చేపలను ఒక ప్లేస్ నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఇంకో రాష్ట్రానికి తీర ప్రాంతంలో ఉన్నటువంటి చేపలు అనేటువంటివి ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఏమంటాం మనం, జాతీయ మార్కెట్ అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్ అంటే ఏంది, వస్తువులు, సేవలు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎగుమతి దిగుమతి జరగతా ఉంటే దాన్ని ఏమంటాం మనం, అంతర్జాతీయ మార్కెట్ అంటాం. సపోజ్ అంతర్జాతీయ మార్కెట్కి ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్. ఏ ఆయిల్ ఇది, ఇదంతా చూడు మనకి ఏ ఆయిల్ ఇది, క్రూడ్ ఆయిల్, అవునా కదా? ఇది అంతర్జాతీయ. మరి గోల్డ్ కూడా ఏ మార్కెట్ అంటాము, అంతర్జాతీయ ప్రోడక్ట్ అంటాము. రైట్, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, సిల్వర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు అంతర్జాతీయ మార్కెట్కి మనం చక్కటి ఉదాహరణ అనే విషయం మనము చెప్పవచ్చు. వాడు ఎగ్జాంపుల్ మన టైం బాగాలేకుండా ఈ క్రింది వానిలో అంతర్జాతీయ వస్తువు ఏదని అంటాడు. పెట్రోలియం ప్రోడక్ట్, మరి బంగారం, అదేవిధంగా సిల్వర్, డైమండ్స్. డి అంటాడు పైవన్నీ అని పెట్టుంటాడు. ఇప్పుడు ఆన్సర్ ఏంది, పైవన్నీ కూడా అంతర్జాతీయ వస్తువులే. రైట్, ఓకేనా? కనుక ఇలాంటివన్నీ కూడా మనము జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ భౌతికంగా తర్వాత స్వభావం ఆధారంగా మార్కెట్లు అన్నాడు. స్వభావం ఆధారంగా కూడా మన మార్కెట్ మనం ఎన్ని రకాలు వర్గీకరించాము, ఓకేనా? కొన్ని రకాలు వర్గీకరించాం. అందులో ఫస్ట్ అనేది పొరుగు మార్కెట్లు అని అన్నాం. ఏ మార్కెట్ అన్నాం మనము, పొరుగు మార్కెట్లు అన్నాం. తర్వాత సెకండ్ అనేది వారాంతపు సంతలు అని అన్నాం. తర్వాత ఏంటి, షాపింగ్ మాల్, మరి అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ అనే విషయం మనం చెప్పుకోవచ్చు. అంటే స్వభావం ఆధారంగా మార్కెట్లు. మరియు రైతు బజార్లను కూడా స్వభావం ఆధారంగా మార్కెట్లో చేర్చవచ్చు. అది కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ మనం జాగ్రత్త మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు మనం ఒకటి మనము చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ వన్ ఏమన్నాడు మనకు, పొరుగు మార్కెట్లు అని పదం వాడాడు. ఓకేనా? ఇక్కడ పొరుగు మార్కెట్.
పొరుగు మార్కెట్ అనే కాన్సెప్ట్లో మనకు చూడండి, పొరుగు మార్కెట్ ఏంటి? ఇక్కడ పొరుగు మార్కెట్ అంటే ఏమీ లేదు, మన ఇంటికి పక్కన కావచ్చు, లేదా మన ఈదికి చివరగా కావచ్చు ఉన్నటువంటి మార్కెట్ మనం ఏమంటాం? మనము పొరుగు మార్కెట్ అంటే ఇరుగు పొరుగు అంటాం కదా, అలా అన్నమాట. ఇక్కడ ఈ మార్కెట్లు ఎలా ఉంటాయంటే, పొరుగు మార్కెట్లు అంటే స్థిర నివాసం అంటే స్థిరంగా ఉన్నటువంటి భవనాలు కలిగినటువంటి మార్కెట్లు అంటే షాప్‌లో ఉంటాయి. మరియు తాత్కాలికంగా షెడ్యూలేసుకొని చూడు, తాత్కాలికంగా షెల్టర్ లాగా ఏసుకున్నారు చూడండి. తాత్కాలికంగా షెడ్యూలేసుకొని అక్కడ వ్యాపారం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా తోపుడు బండి మార్గంలో కూడా ఓకేనా? పొరుగు మార్కెట్ నిర్వహించవచ్చు. పొరుగు మార్కెట్ అనేటువంటివి ఎలా ఉంటాయి అని అంటాడు. ఎలా ఉంటాయి? స్థిర భవనాల్లో ఉంటాయి, తాత్కాలిక షెల్టర్‌లో ఉంటాయి, తోపుడు బండిలో కూడా ఏ వ్యాపారం చేస్తారు? ఇక్కడ పొరుగు మార్కెట్ అన్నాం కదా, ఈ పొరుగు మార్కెట్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏవి అన్నాడు. ఈ యొక్క ఫస్ట్ ప్రయోజనం ఏంటంటే, ఏ సమయంలో అయినా వెళ్ళి మనం కొనుక్కోవచ్చు, ఒక అంశం. రెండేదంటే మన పొరుగు మార్కెట్ కాబట్టి ఇప్పుడు నిరంతరం వేసి కొనుక్కొని వస్తూ ఉంటాం కాబట్టి వాడు బాగా పరిచయం అవుతాడు కాబట్టి అప్పుకు కూడా ఇస్తాడు. అంటే రేపు ఇద్దరులేండి సార్ అని చెప్పేసి ఇస్తాడు. అప్పు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ పొరుగు మార్కెట్లో మనకు పుస్తకాలు దొరుకుతాయి, అదేవిధంగా మనకు కావాల్సిన మెడిసిన్స్ అవన్నీ కూడా మనకు ఇక్కడ దొరుకుతాయి. ఒక అంశం చూసారా? అంటే ఇక్కడ మనకి ఈ పొరుగు మార్కెట్లో అప్పు దొరుకుతుంది, ఏ సమయంలోనే మనము వేసి తీసుకోవచ్చు. అనుకూలత అనేటువంటిది ఈ పొరుగు మార్కెట్లో మనకు ఉంటుంది. ఇట్లాంటి అంశాలు కూడా ఇక్కడ మనము జోడించుకోవాల్సిన అంశాలను గుర్తుంచుకోవాలి. ఒకటి ఇక్కడ చూడండి, జాగ్రత్త పెట్టుకోండి. పొరుగు మార్కెట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమంటాడు? ఓకేనా? రైట్. ఫస్ట్ వన్ ఏంది? అప్పు తెచ్చుకోవచ్చు, అదేవిధంగా అన్ని సమయంలో అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాయి. మరి అదేవిధంగా మనకి ఈ పొరుగు మార్కెట్లు అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా మనకు దగ్గరగా ఉంటాయి. ఇది కూడా మనకు గుర్తుంచుకోవాలి. రైట్? ఓకే. ఇది పొరుగు మార్కెట్ సంబంధించి. మరి అదేవిధంగా మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక మార్కెట్ మనం చూద్దాం. ఏమన్నాడు? వారాంతపు మార్కెట్ అన్నాడు. దీన్ని సంతలు అని కూడా మనము పిలవటం జరుగుతుంది. ఈ సంతలు అనేటువంటివి ఎక్కడుంటాయి? ఎక్కువ మోతాదులో సంతలు అనేటువంటిది సాంప్రదాయ మార్కెట్లు అని కూడా పిలుస్తారు వీటిని. మరి ఇవి ఎక్కువ మోతాదులో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ సంతలో చూడండి, మెయింటెనెన్స్ అనేది పెద్దగా లేదు ఎక్కడ కూడా. పర్మనెంట్ భవనాలు ఓకేనా, అలాంటివి ఏమీ ఇక్కడ లేవు. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందనంటే ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే, అన్ని మార్కెట్లతో పోల్చుకుంటే ఏ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది అని అంటాడు. ఏ మార్కెట్లో తక్కువ ఉంటుంది? వారాంతపు సంత మార్కెట్లో ధర అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారాంతపు సంతలోకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ల వాళ్ళందరూ కూడా ఈ వారాంతపు సంతలోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అదేవిధంగా కొన్ని ఆ వస్తువులన్నీ కొనుక్కోకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందనంటే సంతల వల్ల డైరెక్ట్ ఉపాధి కలుగుతుంది, మరియు ఇండైరెక్ట్ ఉపాధి కూడా ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ వారాంతపు సంత అనేటువంటిది ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఏంటి సమస్యలు అని అంటే, ఇక్కడ మీరు చూడు, మెయింటెనెన్స్ అనేది పెద్దగా ఉండదు ఇక్కడ. అంటే వీళ్ళకి వాష్రూమ్స్ అనేది పెద్దగా ఉండవు, ఒక అంశం. ఓకేనా? త్రాగునీరు ఫెసిలిటీస్ అంటే మౌలిక వసతులు, త్రాగునీరు సౌకర్యం అనేది ఇక్కడ పెద్దగా ఉండదు. ఓకేనా? రైట్. ఇలాంటి సమస్యలతో ఇది వారాంతపు సంత అనేది ఎదుర్కొంటూ ఉంటుంది. అన్ని వేళల్లో ఒకే రకమైన వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉండవు. కాబట్టి అప్పుడు ఉపాధి కూడా కొంచెం లైట్గా కోల్పోయేదానికి అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఇది వారాంతపు సంతకు సంబంధించినటువంటి అంశం. వారంలో ఒక నిర్దిష్ట రోజుని ఎన్నిక చేసుకొని ఆ రోజు సంత నిర్వహించడం జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం, శుక్రవారం గూడూరు సంత, సోమవారం మునుగో సంత ఇట్లా అంటాం కదా మనం. శనివారం తిరుపతి సంత, శుక్రవారం రేడుగుంట సంత. ఇలాగా అంశాల్లో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే వారంలో ఒక నిర్దిష్ట రోజుని సంతగా ఆ ప్రాంతంలో ఉన్నవారు నిర్ణయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సంతకు సంబంధించినటువంటి అంశం. సంతకు సంబంధించిన అంశంలో మన కీలకంగా ఉన్నటువంటి బిట్ ఏదనంటే, ఏ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుందని అంటాడు ఎగ్జామినరు. ఏ మార్కెట్లో? వారాంతపు సంత మార్కెట్లో ధర అనేది తక్కువగా ఉంటుంది.
ఇక్కడ మనకు మరొక అంశం మనం ఒక చూద్దాం. సో షాపింగ్ మాల్ అన్నాడు. మరొక మార్కెట్ షాపింగ్ మాల్. ఇక్కడ షాపింగ్ మాల్ అంటే ఇది పట్టణ ప్రాంతాలలో బహుళ అంతస్తులు కలిగినటువంటి షాపింగ్ మాల్ ఉంటాయి. ఈ ఒక్కొక్క మాల్‌లో గూడా చూడు ఒక్కొక్క రూమ్‌లో గూడా ఏసీ గదులతో కూడుకున్నటువంటి మాల్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ మనం చెప్పవచ్చనమాట. ఇక్కడ షాపింగ్ మాల్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు సో థియేటర్లుంటాయి. అంటే సినిమా హాల్‌లు గూడా ఉంటాయి. కాంప్లెక్స్ ఇక్కడ సినిమా హాల్‌లు ఉంటాయి. బ్యాంకులుంటాయి. అది నువ్వు ఫుడ్ కోర్ట్‌లుంటాయి. అన్ని రకాలైన మల్టీప్లెక్స్ సంబంధించినటువంటి ఇక్కడ సో అనేక షాపులు ఉంటాయనే విషయాన్ని మనము ఇక్కడ చెప్పవచ్చన్నమాట. ఇది ఓవరాల్‌గా షాపింగ్ మాల్ అనేటువంటి అంశం అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. రైట్ ఓకేనా? నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక అంశం ఏదనంటే ఏమన్నాడు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు మనకు కాంప్లెక్స్‌లోకి ఒకసారి ఎళ్ళామంటే మనకు కావాల్సినటువంటి అన్ని రకాలైన వస్తువులు అంటే ఎలక్ట్రికల్ వస్తువులు లేకపోతే నిత్యావసర వస్తువులు అన్నీ గూడా సో ఈ యొక్క మనకు షాపింగ్ కాంప్లెక్స్‌లో మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట. అంటే మొబైల్ షాప్ అయితే మొబైల్స్ కానీ ఇంకో రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఈ కాంప్లెక్స్‌లో మనకు దొరుకుతాయనే విషయం మనం చెప్పవచ్చనమాట. రైట్. మరొక అంశం మరొక మార్కెట్ ఏమన్నాడు మనకు ఇది కీలకమైనటువంటి మార్కెట్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైతు బజార్. ఏ మార్కెట్ అన్నాడు? రైతు బజార్. ఇప్పుడు ఈ రైతు బజార్ అన్నాడు కదా! రైతు బజారులో అనేటువంటిది మనం చూద్దాం. ఇది కర్నూలు జిల్లాలో ఉన్న రైతు బజార్ ఫోటో ఇది. ఒకసారి చూద్దాం. అంటే శాంపుల్ తీసుకున్నాను నేను అంతే. ఇక్కడ ఈ రైతు బజార్లు అన్నాడు. ఇక్కడ రైతు బజార్లు అనేటువంటి ఏపీ ప్రభుత్వం 1999 సంవత్సరంలో జనవరి నెలలో ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. రైతు బజార్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందంటాడు? 1999 సంవత్సరం జనవరి నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు రైతు బజార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని అంటే రైట్ ఓకేనా? రైతుల మధ్య అదేవిధంగా కొనుగోలుదారుల మధ్య ఓకేనా? అంటే కస్టమర్స్ మధ్య మధ్యవర్తులు తొలగింపు కోసము రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు అనమాట. ఒకటి. రెండో అంశం ఏంటంటే రైతుకి మంచి గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేసే దానికోసం కూడా రైతు బజార్ను ఏర్పాటు చేసిందనే విషయాన్ని మనము ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాడు రైతు పండించిన పంటను నేరుగా తన ట్రాక్టర్లో వేసుకొని నేరుగా మార్కెట్లో కస్టమర్కి అమ్మేస్తాడు. అంటే ఇక్కడ రైతు బజారులో ఏ తరహా మార్కెట్ జరుగుతుంది అని అంటాడు క్వశ్చన్ ఎగ్జామినర్. ఎకానమీలో డైరెక్ట్గా ప్రశ్న స్పందించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదు. మొన్న మీరు డిఎస్సిలో చూశారు, మెగా డిఎస్సిలో మీరు చూశారు. రైతు బజార్ అంటే రైతే తన పండినటువంటి వంకాయలు కావచ్చు, బెండకాయలు కావచ్చు, చిక్కుళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు పండించిన పంటను నేరుగా తనకున్న వెహికల్ అనే ట్రాక్టర్లో తీసుకొచ్చి నేరుగా కస్టమర్కి అమ్మేస్తున్నాడు. అంటే ఇది డైరెక్ట్ మార్కెట్ అనే విషయం మనం చెప్పవచ్చు. అంటే మధ్య దళారులు లేరు అనే విషయం మనం చెప్పవచ్చు. దీనివల్ల రైతుకి గిట్టుబాటు వస్తుంది. అదేవిధంగా కస్టమర్ కూడా ధర అనేది తగ్గుతుంది. ఇద్దరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎట్లా అంటే ఎక్స్ప్లెనేషన్ కొంచెం తీసుకుందాం. రైతు ఏం చేశాడు? రైతు పండించిన పంటను నేరుగా ఎవరికి ఇచ్చాడు? కస్టమర్కి ఇచ్చాడు. అంటే వినియోగదారుడికి ఇవ్వటం అనేది జరిగిందనే విషయం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇవ్వటం వల్ల ఏం జరిగింది? సో రైతు నాణ్యమైనటువంటి వస్తువులను వినియోగదారుడికి అమ్మేశాడు. ఓకేనా? అంటే 20 రూపాయలు వంకాయ 20 రూపాయలు నేరుగా ఏం చేశాడు? 20 రూపాయలకి ఇచ్చేసాడు. అదే కానీ రైతు ఏజెంట్కి కానీ ఇచ్చేసి ఉంటే షాపోడికి ఇచ్చుంటే షాపోడి కాడి నుంచి 20 రూపాయలకే ఓకేనా అమ్మేస్తుంటాడు. అంటే 10 రూపాయలకే తీసుకుంటాడు. 20 రూపాయలు కడేవాడు లేదా 15 రూపాయలకి ఇస్తాడు. వీడేం చేస్తాడు? ఏజెంటు అది రీటైల్ షాప్కి ఇస్తాడు. రీటైలర్ ఏం చేస్తాడు? 15 రూపాయలు వీడు ఒక 15 రూపాయలు లాభం తీసుకొని 30 రూపాయలకి వీడు ఇచ్చేస్తాడు. వీడేం చేస్తాడు? 10 రూపాయలు ఆదాయం తీసుకొని 40 రూపాయలు కేజీ 100 రూపాయల లెక్కన కస్టమర్కి అమ్ముతాడు. అంటే రైతు దగ్గర ఏమో 10 రూపాయలు తీసుకున్న కేజీ వంగను ఎవరికైనా కస్టమర్కి వచ్చేలేకి ఎంత వచ్చింది? 40 రూపాయలు అయింది. అదే రైతుకి దగ్గరగానే డైరెక్ట్ వినియోగదారుడు డైరెక్ట్ రైతు దగ్గర కొనుక్కుంటే జస్ట్ ఎంతకి ఇచ్చేసాడు? 20 రూపాయలకి ఇచ్చేసాడు. ఎంత సేవ్ అయినాడు? వినియోగదారుడు కస్టమర్ 20 రూపాయలు సేవ్ అయినాడు. ఈ అంశాన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి.
దానికోసం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందనంటే 1999 సంవత్సరంలో రైతు బజార్ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. రైట్, ఓకేనా. రైతు బజార్ల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటాడు, మధ్యవర్తుల తొలగింపు. చూడు, రైతు కాడి నుంచి ఏజెంట్గా ఉన్నాడు, ఏజెంటు హోల్సేలర్ కమ్మారు, హోల్సేలర్ రీటైల్ కమ్మారు, రీటైలర్ కస్టమర్ కమ్మారు, మధ్యవర్తులు తొలగింపు. మరియు అదేవిధంగా సో రైతుకి వినియోగదారుడికి ఇద్దరికి లాభం చేకూర్చడం. ఈ రెండు ఉద్దేశాలతో రైతు బజారును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు భౌతిక మార్కెట్ అనే విషయం అని చెప్పచ్చు. ఎగ్జామినర్ ఏమంటాడు, ఈ క్రింది వాన్లో భౌతిక మార్కెట్కి సంబంధించి సరైన వాక్యం ఏదైనా అని అంటాడు. అప్పుడు ఏమన్నా, రైతు బజారులు, షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా మాల్స్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి పొరుగు మార్కెట్లు, ఇవన్నీ కూడా మనకు, అదేవిధంగా సంతలు, అంటే ఇవన్నీ కూడా మనకు ఏంది, భౌతికంగా కనబడేటువంటి మార్కెట్లు అనే విషయాన్ని మనం ఇక్కడ మనం చెప్పవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకు రైతు బజార్లు చాలా ఇంపార్టెంట్. మరి అదేవిధంగా తక్కువ ధరకే వచ్చేటువంటి మార్కెట్ ఏదైనా అంటాడు, సంతలో, ఫైర్. సరే, ఓకేనా. ఇట్లాంటి అంశాలన్నీ మనం చదవాలి. తర్వాత మనకు సో అదేవిధంగా మనకి ఏమన్నాడు, భౌతిక మార్కెట్ల తర్వాత మనకేమన్నాడు, ఆన్లైన్ మార్కెట్ అన్నాడు. రైట్, ఓకే. సరే, ఆన్లైన్ మార్కెట్ అన్నాడు. ఆన్లైన్ మార్కెట్ అంటే ఏంటి అని అంటే మనకు ఫోన్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ సౌకర్యం కలిగినటువంటి సో అదేవిధంగా ఏది ల్యాప్టాప్ ద్వారా లేదా కంప్యూటర్స్ నుంచి రైట్, ఓకే, మన ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మనం షాపింగ్ అనేది మనము చేయవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలుసు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ మీషో, ఇలాంటి ద్వారా మనము సో రైట్, ఓకే, ఇవన్నీ ఆన్లైన్ మార్కెట్స్. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, మనకు కావాల్సినటువంటి ఏమేమి కావాలి చూసుకుంటాం. అంటే ఏసీ కావాలా ఏసీ, లేదా కంప్యూటర్ కావాలా కంప్యూటర్స్, లేకపోతే ఇంకోటి ఏది కావాలో అవన్నీ నీడ్స్ అన్ని కూడా ఫ్లిప్కార్ట్లో పోతాం, లేదా అమెజాన్లో పోతాం, లేకపోతే సో రైట్, ఓకే, డిఫరెంట్ ఆన్లైన్ మార్కెట్స్ అన్ని కూడా మనకు వచ్చినాయి కదా. వాటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని చేసుకోవడం రైట్, ఓకే, అవి ఆన్లైన్ డెలివరీ ద్వారా మనకు వచ్చేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఆన్లైన్ మార్కెట్ అనేది ఏ సమయంలో బాగా అభివృద్ధి చెందింది అని అంటే కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరు మార్కెట్కి వెళ్ళలేదు. రైట్, ఒక నిత్యావసర వస్తువుల కోసము మార్కెట్కి వెళ్ళకపోగా ఇంట్లోనే కూర్చొని ఏం చేశాడు, మొబైల్ ద్వారానో లేకపోతే రైట్, ఒక ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నటువంటి ఏదే సో ల్యాప్టాప్ లేదా దట్ మీన్స్ కంప్యూటర్ ద్వారా ఏం చేశాడు మనోడు, ఓకేనా, ఆన్లైన్లో షాపింగ్ చేయడం అనేది జరిగిపోయింది, ఇంటికి డోర్ డెలివరీ రావడం అనేది జరిగిపోయింది అనమాట. రైట్, చూడండి, ఏ సమయంలో ఆన్లైన్ మార్కెట్ అత్యున్నత స్థాయికి వెళ్ళిందని అంటాడు, COVID-19 సమయంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు అన్నమాట. ఓకే, రైట్. సో కనుక ఈ అంశాలన్నీ కూడా మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రైట్, సో ఇక్కడ మనకు సో ఆన్లైన్ మార్కెట్స్ ప్లాట్ఫామ్. రైట్, ఓకే. నెక్స్ట్ మనకి ఏమన్నాడు, కుటీర పరిశ్రమలు సంబంధించిన అంశాలు మనం ఒకసారి మనం చూద్దాం. ఈ కుటీర పరిశ్రమ అంశాలలో కుటీర పరిశ్రమ అన్నాడు. కుటీర పరిశ్రమ అంటే ఏంది, ఒక ఉత్పత్తిదారు సంస్థ. అది కుటీర పరిశ్రమ. ఈ కుటీర పరిశ్రమ అనేది గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకి ఒక వరం లాంటిది ఈ కుటీర పరిశ్రమ. ఈ కుటీర పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా మనకు కీలకమైన అంశం ఏదైనా అంటే ఈ కుటీర పరిశ్రమ అనగా మనం ఇవి చిన్న తరహా పరిశ్రమ కావచ్చు, అంటే అదేవిధంగా అంటే వస్తువులు తయారు చేయడం కావచ్చు, లేదా ఇది ముడి సరుకులను సో ఇతర పెద్ద కంపెనీలకి కూడా సో వస్తువులు తయారు చేసి పంపించచ్చు అన్నమాట. అంటే ఒక కుటీరము నిర్వహించే పరిశ్రమ కాబట్టి దీన్ని కుటీర పరిశ్రమ అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా. సో కనుక ఈ కుటీర పరిశ్రమ అనేది దేనికి వరం అంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు వరం లాంటిది. కుటీర పరిశ్రమ ఒక అంటాడు, ఇది ఉత్పత్తి చేసేటువంటి ఒక చిన్న సంస్థ, మైక్రో ఇండస్ట్రీ అనే విషయం మనము చెప్పచ్చు. చూడు, కుటీర పరిశ్రమగా జీడిపప్పు తయారీ. ఇక్కడ ఏ పప్పు తయారు చేస్తున్నారు, వీళ్ళందరూ కలుసుకొని జీడిపప్పును తయారు చేస్తున్నారు. ఇదంతా కూడా కుటుంబ సభ్యులే అని చెప్పేసి అనుకుంటే వీళ్ళందరూ జీడిపప్పు తయారు చేసి తర్వాత దాన్ని ప్యాక్ చేసి మనకు పలాసాలో జీడి మామిడి ఎక్కువగా ఉంది కదా, అలా మనం ఓరిటర్లో మనం చదవాలి. ఆడాడు మీకు ఇచ్చినాడు, మీ పరిసర ప్రాంతాల్లో రచయిత ఇచ్చినాడు మీకు పాఠ్య పుస్తకములు ఏమని, మీరు పరిసర ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను మీరు ఫైండ్ అవుట్ చేయండి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాడు అన్నమాట. సరే, ఏదేమైనా కానీ ఆ అంశాన్ని ఇక్కడ మనం జాగ్రత్త పెట్టుకోవాలి. సరే, రైట్, ఓకే, బాగుంది. ఇప్పుడు మనము అన్ని రకాలైనటువంటి మార్కెట్ల గురించి ఇక్కడ మనం ముచ్చరించుకున్నాం. భౌతిక మార్కెట్ల గురించి ముచ్చరించుకున్నాం, ఆన్లైన్ మార్కెట్ గురించి. అసలు భౌతిక మార్కెట్లు అంటే ఏంది, భౌతికంగా
సో కస్టమర్స్ అంటే వినియోగదారుడు, అమ్మకందారుడు ఒక భౌతిక నిర్దిష్ట ప్లేస్‌లో కలుసుకొని అమ్మకాలు, కొనుగోలు జరిగే మార్కెట్ ఏమంటాం మనం? భౌతిక మార్కెట్ అంటాం. సింపుల్. దాని మీద ఏం బిట్ ఏమి ఇవ్వడం ఎగ్జామినర్. అడిగే బిట్‌లంతా ఎలాగో చూడండి. ఇప్పుడు భౌతిక మార్కెట్‌లోకి వస్తే భౌతిక మార్కెట్‌లు అంటే అన్నీ కూడా చెప్తున్నాను కదా! భౌతిక మార్కెట్‌లు అంటే ఏంది? అంటే సో ఇరుగు పొరుగు మార్కెట్లు, మరి సంతలు, మరి అదే విధంగా మనకున్నటువంటి షాపింగ్ మాల్‌లు, షాపింగ్ కాంప్లెక్స్, మరి అదే విధంగా రైతు బజార్లు, ఓకేనా? ఇవన్నీ కూడా భౌతిక మార్కెట్. మరి ఆన్‌లైన్ మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెట్స్, ఆఫ్‌లైన్ మార్కెట్స్‌లో నగదు చెల్లింపుల విధానం ఎలా ఉంటదో ఒకసారి మనం చూద్దాం. ఏంటి అనంటే నగదు చెల్లింపుల విషయాలు ఎలా ఉంటదనంటే భౌతిక చెల్లింపులు ఉంటాయి, మరియు డిజిటల్ చెల్లింపులు ఉంటాయి. ఏంటి? ఈ మార్కెట్‌లో భౌతిక చెల్లింపులు ఎలా ఉంటది? క్యాష్ భౌతికంగా పోతుంది. క్యాష్ గాని, చెక్ గాని, డ్రాఫ్ట్ గాని ఇవన్నీ కూడా భౌతిక చెల్లింపులు అంటాం. నేను వస్తువులు కొనుక్కున్నాను, డబ్బులిచ్చాను, లేదా చెక్ ఇచ్చాను, లేదా డ్రాఫ్ట్ ఇచ్చాను. ఇది భౌతిక చెల్లింపులు అని అంటాం. మరి అదేవిధంగా డిజిటల్ చెల్లింపులు. ఇక్కడ డిజిటల్ చెల్లింపులు అంటే ఏంటంటే నేను వస్తువులు కొనుక్కున్నాను. ఇది క్రెడిట్ కార్డ్ రూపంలో చెల్లించవచ్చు, డెబిట్ కార్డ్ రూపంలో చెల్లించవచ్చు, లేదా ఫోన్‌పే ద్వారా కూడా మనము చెల్లించవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట. రైట్, ఓకేనా? ఇక్కడ రైట్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాల్లో డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా ఉంటాయో మనం చెప్పొచ్చు. ఎక్కువ మోతాదులో డిజిటల్ చెల్లింపులు అంతా కూడా మనము ఆన్‌లైన్‌లో డిజిటల్ చెల్లింపులు ఎక్కువ మోతాదులో చేయడం అనేది జరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి సరోజిని నాయుడు ఒక మాట చెప్పడం అని జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు. ఈమె ఏం చెప్పిందనంటే ఒక గేయాన్ని రచించింది. ఏ గేయం అని అంటే చూడండి, సరోజిని నాయుడు గారు ఏంది బజార్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయంలో రైట్ మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారుడు మరియు అదేవిధంగా కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అంటే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు మధ్య జరిగేటువంటి విధానాలన్నీ కూడా సరోజిని నాయుడు గారు రాసినటువంటి పాడినటువంటి గేయం ఏది? ఇన్ ద బజార్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి పుస్తకంలో గేయంలో పొందుపరచడం జరిగిన విషయాన్ని మనం చెప్పవచ్చు. ఒక అంశం అన్నమాట. అదేవిధంగా మీరు చూసినట్లయితే రైట్, ఓకేనా? మార్కెట్ గోల్స్ అని అన్నాడు. ఏంటి ఇప్పుడు మార్కెట్ గోల్స్ అని అంటే? ఇప్పుడు చూడండి, మార్కెట్ గోల్స్ అన్నాం కదా మనము. కీలకంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏదైనా మార్కెట్ గోల్స్ అంటే చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, అంటే ప్రొడ్యూసర్, అంటే ఉత్పత్తిదారుడు ఉంటారు. అంటే ఉత్పత్తిదారు అంటే ఎవరు? పరిశ్రమ ఉండొచ్చు, లేకపోతే వ్యవసాయ వస్తువులు వ్యవసాయదారుడు కూడా ఉండొచ్చు. అంటే ఉత్పత్తిదారు కానీ ఎక్కడికి వస్తే మనకు ప్రోడక్ట్ పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషన్ దగ్గర. అంటే దట్ మీన్స్ వేర్ హౌస్ దగ్గరికి రావడం జరుగుతుంది. తర్వాత మనకు ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రోడక్ట్? హోల్సేలర్ కంటే ఎక్కడికి? రీటైలర్ కంటే ఎక్కడికి? కస్టమర్. అండ్ దెన్ ఫైనల్లీ కన్స్యూమర్ కోర్ట్ అనేది కూడా మనకు ఉంటుంది విషయం మనం చెప్పవచ్చు. ఇది మార్కెట్ గోల్స్ అనే విషయాన్ని మనము చెప్పవచ్చు అనమాట. కనుక ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం చూడండి. ఇక్కడ ఒకసారి అడిగినటువంటి మన పాఠ్య పుస్తకంలో రచిత ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? కస్టమర్కి చివరగా అందించేటువంటి వ్యాపారస్తుడు ఎవరు అన్నాడు. అంటే కస్టమర్ ఇక్కడ ఎవరు? రీటైలర్స్. కాబట్టి ఎవరు అందించేది? రీటైలరే కదా. కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక అంశం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మరొక అంశం చూద్దాం. మరొక అంశం చాలా కీలకమైనటువంటి ఏరియా. రైట్, ఓకే. ఏమన్నాడు మనకి ఇక్కడ? వినియోగ వస్తువుల మార్కెటింగ్ మార్గాలు అన్నాడు. అంటే ఇప్పుడు వస్తువు అంటే మార్కెట్ ఛానల్ గురించి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది రచయిత. చూద్దాం. మనకు జీరో లెవెల్ ఛానల్ అన్నాను. అంటే జీరో లెవెల్ ఛానల్ అంటే ఏమనంటే దాని అర్థము అని అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు కానీ డైరెక్ట్గా ప్రోడక్ట్ ఎక్కడ వస్తుంది? కస్టమర్ దగ్గరకు వస్తుంది. అంటే దీన్ని జీరో లెవెల్ ఛానల్ అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. దీన్ని ఫస్ట్ ఛానల్ అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇది డైరెక్ట్ మార్కెట్ అనే విషయం కూడా మనం చెప్పచ్చు. మధ్యవర్తు లేనటువంటి మార్కెట్ ఏదైనా అంటాడు. ఇక్కడ ఏమన్నారు మనము అంటే ఫస్ట్ లెవెల్ ఛానల్ మార్కెట్ అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. రైట్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రత్యక్ష మార్గంలో ఉత్పత్తిదారుడు డైరెక్ట్గా ప్రోడక్ట్ ఎక్కడ వస్తుంది? వినియోగదారుడికి రావడం అనేది జరుగుతుంది. ఇది ప్రత్యక్ష మార్గం అంటారు. ప్రత్యక్ష మార్గంలో ఎక్కడ కూడా మధ్యవర్తులు ఉండరు. డైరెక్ట్గా కంపెనీ లేకపోతే వ్యవసాయదారుడే తన వస్తువులను డైరెక్ట్గా కస్టమర్కి అమ్మేస్తాడు. నెక్స్ట్ మరొక మార్గం సెకండ్ మార్గం ఏమన్నాడు? చిల్లర
వర్తక మార్గం, చిల్లర వర్తక మార్గం. ఈ చిల్లర వర్తక మార్గం ఇక్కడ ఏమంటారు? ఉత్పత్తిదారుడు, తర్వాత ఉత్పత్తిదారుడు కాడి నుంచి నేరుగా చిల్లర వర్తకదారు, దట్ మీన్స్ రీటైలర్ దగ్గరకు వచ్చేస్తుంది. రీటైలర్ కాడి నుంచి ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తుంది? కస్టమర్కి వెళ్తుంది. అంటే చిల్లర వర్తకదారులు మార్కెట్లో ఎంతమంది ఉంటారు అంటాడు? ఒక్కరే ఉంటారు మధ్యలో. సెకండ్ అండ్ దెన్ థర్డ్ వన్ ఏమిటి? టోకు వర్తకుడు. టోకు వర్తక మార్గం. టోకు వర్తక మార్గం ఇక్కడ ఏంది? ఫస్ట్ ప్రొడ్యూసర్ కాడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ప్రోడక్ట్? రైట్, ఓకేనా? హోల్సేలర్ కంటే ఓడే ఏది? టోకు వర్తకుడు. హోల్సేలర్ కాడి నుంచి ఎక్కడికి వస్తుంది? రీటైలర్ కాడి నుంచి కస్టమర్. టోకు వర్తక మార్కెట్లో మధ్యవర్తులు ఎంతమంది అంటాడు? ఇద్దరు. ఎందుకంటే నీకు డైరెక్ట్ బిట్ ఇవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదు ఎకానమీలో, ఇది గుర్తించుకోండి అభ్యర్థులు. ఓకేనా? రైట్. నాలుగో మార్గం ఏది మనకు అని అంటే ఏజెంట్. నాలుగో మార్గం ఏది? ఏజెంట్. చూడండి, ఇప్పుడు ఏజెంట్ ఏంటి? ప్రొడ్యూసర్ కాడి నుంచి వస్తువులు ఎక్కడికి వెళ్తాయి? కంపెనీ ఏజెంట్ కాడి నుంచి ఎక్కడికి వస్తాయి? హోల్సేలర్ కాడి నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? రీటైలర్ కాడి నుంచి ఎక్కడికి వస్తాయి అంటే కస్టమర్. ఇది నాలుగో ఛానల్. ఫోర్త్ లెవెల్ ఛానల్లో మధ్యవర్తులు ఎంతమంది అని అంటారు? ముగ్గురు అని విషయం మనం చెప్పవచ్చు. ఎడుకనా ప్రస్తుతము భారతదేశంలో ఎడుకనా మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువ మోతాదులో ఏ ఛానల్ వాడుతున్నాయంటే ఏజెంట్ ఛానల్ వాడుతున్నాయి. సపోజ్ మనకు కోకోకోలా కంపెనీకి వెళ్ళేసి ఇదిగో నా 20 రూపాయలు ఇస్తాను, నాకు థమ్స్ అప్ అంటే ఇస్తాడు వాడు? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? అక్కడే కాదు సార్ ప్రొడ్యూస్ చేస్తా అంటే వాడు ఏం చేస్తాడంటే బల్క్లో ఏజెంట్కి ఇచ్చేస్తాడు. ఏజెంట్ ఏం చేస్తాడు? ఓకేనా? సపోజ్ తిరుపతి జిల్లాకి మొత్తానికి ఒక ఏజెంట్ ఉంటాడు. ఏజెంట్కి ఇచ్చేసి ఆ ఏజెంట్ ఏం చేస్తాడంటే హోల్సేల్కి వేస్తాడు. అనేక పెద్ద నగర హోల్సేల్కి వేస్తాడు. హోల్సేలర్ ఏం చేస్తాడు? చిన్న షాపులకి వేస్తాడు. చిన్న షాపులో ఏం చేస్తాడు అని అంటే కస్టమర్కి మార్కెట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కనుక ఏజెంట్ మార్గంలో ఎంతమంది ఉంటారు అంటాడు? ముగ్గురు మధ్యవర్తులు ఉంటారు. ప్రొడ్యూసర్ అంటే కంపెనీ వాడు కావచ్చు, మరియు కంపెనీ వాడు వస్తువులు తయారు చేస్తాడు, పారిశ్రామిక వస్తువులు. అదేవిధంగా వ్యవసాయదారుడు వ్యవసాయ వస్తువులు ఉత్పత్తి చేస్తాడు. రైట్. కనుక ఇది మార్కెట్ ఛానల్ అనే విషయం మనం చెప్పవచ్చు. మార్గాలన్నా ఇంగ్లీష్లో ఛానల్ అంటారు, తెలుగులో మార్గాలు అంటాం. అంటే ప్రత్యక్ష మార్గంలో ఉత్పత్తిదారుడు అంటే పారిశ్రామిక ఉత్పత్తిదారుడు మరియు రైతు ఉంటాడు. డైరెక్ట్గా ఇక్కడ ప్రత్యక్ష మార్గం అంటారు. ప్రత్యక్ష మార్గం ఏంటంటే ఉత్పత్తిదారు కన్జ్యూమర్ అనాలి. చిల్లర వర్తకులు ఎంతమంది ఉంటారు? ఒకరే ఉంటారు. టోకు వర్తకులు ఇద్దరు ఉంటారు. అదేవిధంగా ఏజెంట్ మార్కులు ఎంతమంది? మిడిల్ మ్యాన్ ముగ్గురు ఉంటారు. మరి రైతు బజారులో ఎంతమంది మధ్యవర్తులు ఉంటారు? 0. ఎక్కడున్నారు? రైతే డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చేస్తున్నారు కదా, కాబట్టి 0. కనుక ఇక్కడ కూడా ప్రత్యక్ష మార్కెట్లో మధ్యవర్తులు ఎంతమంది ఉంటారు అంటాడు? ఎగ్జామ్ 0 అనాలి. రైట్, ఓకేనా? కనుక ఇలాంటి అంశాలు మొన్న అడిగినటువంటి ప్రశ్నల్లో భాగంగా రైట్, ఓకేనా? ఈ క్రింది వారిలో చివరగా వినియోగదారుడికి వస్తువులు అమ్మే వ్యక్తి ఎవరు అన్నాడు? ఎవరయ్యా? రీటైలర్స్. రీటైలర్స్. కాబట్టి ఇక్కడ కూడా రీటైలర్స్. ఇక్కడ కూడా ఎవరున్నారు? రీటైలర్స్. కనుక రీటైల్ షాప్ అనే విషయాన్ని మనం చెప్పాలి. రైట్, అందుకే ఇటీవల కాలంలో రీటైల్ షాపులోకి ఎక్కువ జనం పోతున్నారు, కానీ హోల్సేల్ కానీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళటం లేదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం. ఓకేనా? రైట్, సరే, ఓకే. నెక్స్ట్ మనకు వస్తువులు కొనుక్కున్న వాడిని ఏమంటాం? వినియోగదారుడు అని అంటాం. రైట్, ఓకేనా? అంటే అతను వినియోగించుకునే దానికోసమో వస్తువులు కొనవచ్చు, లేదా కొన్ని వస్తువులు కొనుక్కొని అతను ఉపాధి పొందదామని కోసం, జీవనోపాధి పొందదామని కోసము వస్తువులు కొనుగోలు చేస్తాడు. ఇప్పుడు సపోజ్ రైతు ఉన్నాడు. రైతు ట్రాక్టర్ ఎందుకు కొంటాడు? పొలాన్ని దున్నుకొని మనం 10 బస్తాలు పండించుకొని, 10 బస్తాలు పండించుకొని 2 బస్తాలు అమ్ముకొని, మరియు అదేవిధంగా 4 బస్తాలు జీవనానికి ఏర్పాటు చేసుకోవడం కోసమే కదా ట్రాక్టర్ కొంటాడు. రైట్, ఓకేనా? కనుక ఇక్కడ వినియోగదారుడు అంటే ఏంది? తన సొంత వినియోగం కోసం కావచ్చు, జీవనోపాధం కోసము వస్తువులను సేవలను కొనుగోలు చేసే దాన్ని ఏమంటాం మనము? వినియోగదారుడు అంటాం. ఆ వినియోగదారుడు కొన్న వస్తువులు కానీ డ్యామేజ్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి అతనికి కొన్ని హక్కులు ఇవ్వటం అనేది జరిగింది అనే విషయం మనం చెప్పవచ్చు. ఇక్కడ మనకు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మన
భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైట్ ఓకే మన భారతదేశంలో 1986 సంవత్సరం ఏం చేశారంటే వినియోగదారుని యొక్క చట్టం తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి 1988లో కమిషన్ కూడా రావడం అనేది జరిగింది. ఆ వినియోగదారుల కమిషన్ అనేది హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఢిల్లీలో ఉంటుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు వినియోగదారుడు వస్తువు కొన్నాడు, ఆ వస్తువు డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయిన వస్తువుకి సో రైట్ ఓకే నాకు పరిష్కారం కావాలని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్కి ఏం చేయాలా అతను సో డైల్ చేయాలా. డైల్ చేయాలని అంటే ఏ నెంబర్ డైల్ చేయాలని అంటే 1800 డైల్ చేయాలి. లేదా అని అంటే 14404కి డైల్ చేయాల్సినటువంటి సో అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు వినియోగదారుడికి ప్రతి సంవత్సరం వినియోగదారుడి యొక్క దినోత్సవంగా నిర్వహిస్తారు డిసెంబర్ 24వ తేదీని. సో డిసెంబర్ 24వ తేదీని ఏమంటే మనం వినియోగదారుడి యొక్క దినోత్సవాన్ని పిలవటం అనేది పరిపాటికి జరుగుతున్నటువంటి అంశం అన్నమాట. ఇటీవల కాలంలో రీసెంట్గా మన భారత ప్రభుత్వం కూడా వేసింది ఏంటంటే సో 2019 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖున నూతన వినియోగదారుని యొక్క సంరక్షణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నూతన వినియోగదారుని యొక్క చట్టం ఎప్పుడు వచ్చిందని అంటాడు. రైట్ ఓకేనా, ఎప్పుడు వచ్చిందని అంటే సో 2019 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన రావడం అనేది జరిగిందనమాట. అంటే ఇది నూతన వినియోగదారుల రక్షణ చట్టం. ఇప్పుడు ఈ నూతన వినియోగదారుల రక్షణ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏదని అంటాడు, వినియోగదారులకి వివాదాలను సకాలంలో మరి సమర్థవంతంగా నిర్వహించడం మరి పరిష్కారం చేయటం. అంతేకాదు వినియోగదారుడికి జరిగిన నష్టాన్ని సమర్థవంతంగా ఇన్ టైంలో పరిష్కరించడమే వినియోగదారు రక్షణ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే కన్జ్యూమర్ కోర్టులు ఉంటాయి. కన్జ్యూమర్ కోర్టులు మనకు అపరిచిత సినిమా చూసినా కదా. అపరిచిత సినిమాలో వాడు సో బ్రేక్ ఊరిపోయిందని చెప్పేసి వాడు కన్జ్యూమర్ కోర్టుని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అట్లా అనమాట. అది లేకపోతే ఓకేనా సో గందరగోళమైన వాతావరణం. ఎందుకనంటే ఆ కన్జ్యూమర్ కోర్టు ఉన్నది కాబట్టే ఓకేనా. చూడండి సో నూతన కన్జ్యూమర్ యాక్ట్లో మనకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది అని అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే వినియోగదారు రక్షణ చట్టం 2019 వినియోగదారుల హక్కులు ఎలాంటి ఉన్నాయో మనం చూడండి. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించే లక్ష్యం అంటే ఫస్ట్ వన్ ఏమన్నాడు, వినియోగదారుల ప్రాణ ఆస్తి నష్టం కలిగించేటువంటి వస్తువులకు వ్యతిరేకంగా పోరాడే రక్షణ పొందే హక్కు. ఒకటి ఫస్ట్ స్టెప్ ఆ చట్టంలో ఉన్న అంశం. రెండోది అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఇంప్లిమెంటేషన్ చేస్తాడు వ్యాపారస్తులు. ఏది క్వాలిటీలో కావచ్చు, క్వాంటిటీలో కావచ్చు, అదేవిధంగా ప్రైజ్లో కావచ్చు, మరి అదేవిధంగా దాని యొక్క పవర్లో కావచ్చు. ఓకేనా, ఇలాంటి అంశాల్లో ఓకేనా వాటి నుంచి రక్షణ పొందేకు. మరి అదేవిధంగా ధర ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ ప్రైజ్లో. ఆ ప్రైజ్లో కూడా పోటీ ధరనే పొందేటువంటి హక్కు. ఓకే, అంటే మంచి ధరను పొందేటువంటి హక్కు సో కలిగించడం అనేది జరిగింది ఈ చట్టంలో. మరొక అంశం ఏదంటే అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా పరిష్కారం. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు ఎందుకంటే కల్తీలు జరుగుతూ ఉంటాయి, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు. మరియు అదేవిధంగా సో అదే కాటాలో మోసం జరుగుతుంది. ఒకప్పుడు కాటా చేపడుతుంది దాని కింద ఏం చేసారా చింతపండు అయితే పెడేసేవాళ్ళు, అంటే వెయిట్ అనేది ఇటు సైడు ఎక్కువగా తూకేది అన్నమాట. ఓకేనా, అదేవిధంగా పాల ఉత్పత్తిదారుడు ఏం చేసేవాడు, పాలు కొలిసేది ఉంటుంది కదా, కింద ఏం చేస్తాడు బాగా కొట్టేస్తుంటాడు అనమాట. ఓకే, చూడు ఇప్పుడు పాలు సో లీటర్కి మించి ఎక్కువ పడతాయి అనమాట. అంటే ఇక్కడ ఏమన్నాడు, అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతుల నుంచి రక్షణ. అదేవిధంగా వినియోగదారుడుకి అవగాహన పొందేటువంటి హక్కు. మరి అదేవిధంగా ఏంటంటే వినియోగదారుల ప్రయోజనాలకు సో ప్రజా ప్రయోజనాలకు తగిన వేదిక వద్ద తగిన పరిశీలన లభిస్తుందన్నటువంటి హామీ ఇచ్చేటువంటి హక్కు. ఇవన్నీ కూడా మనకు వినియోగదారుడి యొక్క చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు. సో ఏమన్నాడు, ఫస్ట్ వినియోగదారుల ప్రయోజనాలు తగిన వేదిక వద్ద తగిన పరిశీలన లభిస్తుందని హామీ ఇచ్చే హక్కు. రెండోది ఏమన్నాడు, వినియోగదారులకు అవగాహన పొందే హక్కు. మూడోది అన్యాయమైన వాణిజ్య పద్ధతులను వ్యతిరేకంగా పరిష్కారం కోరే హక్కు. మరి పోటీదారులు పొందేటట్ల చేయటం, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి రక్షణ కలిగించడం, అదేవిధంగా వినియోగదారు ప్రాణ హాస్య నష్టాలను కలిగించేటువంటి వస్తువులకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు. ఇవి ఆ వినియోగదారుడి యొక్క రక్షణ చట్టంలో ఈ 6 అంశాలను పొందుపరచడం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే రైట్. సో కనుక ఇదే అంశం. సరే, ఏదేమైనా కానీ మనం కొన్ని చూస్తూ ఉంటాం, కొంతమంది వ్యాపారస్తులు
కొన్ని ప్రోడక్ట్ని కొన్ని ప్రాంతాల నుంచి మనకు తెచ్చుకుంటూ ఉంటారు, అవునా కదా. ఇప్పుడు చూడు, ఉలవపాడు న్యూజిలాండ్ నుంచి, సో నూజివీడు నుంచి ఏంటి, సో ఉలవపాడు నూజివీడు నుంచి మ్యాంగోస్ అక్కడ పుష్కలంగా పండుతాయి అన్నమాట. అక్కడ నుంచి వ్యాపారస్తుడు తెచ్చుకుంటాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి, ఓకేనా, రైట్. సో కాబట్టి ఏ కల్చర్ అంటాం వీటిని, ఏ కల్చర్ అంటే విటికల్చర్ అంటాం కదా, అట్లా. సరే, ఓకే, వదిలి పక్కనండి. ఇప్పుడు ద్రాక్ష ఉన్నాయి. ఈ ద్రాక్ష అంతా కూడా మనము ఎక్కడ తెచ్చుకుంటాం, అనంతపురం కర్ణాటక బెల్ట్ నుంచి మనము ఈ ద్రాక్ష పండ్లు మనం తెచ్చుకుంటా ఉంటాం, అంటే షాప్ ఉన్న వాళ్ళు అయితే. మరి ఇంకా మనకు అరటి పండ్లు కావచ్చు, అదేవిధంగా మనకు ధాన్యం కావచ్చు, రెడీ, ఓకేనా. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనము కులంకుషంగా మనం చూడాల్సినటువంటి అంశాలు ఉంటాయి ఒక్కొక్క వ్యాపారస్తుడు. సరే, ఏదేమైనా కానీ మనకు ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో ఇప్పుడు మార్కెట్కి సంబంధించిన వివిధ పదాలు వివరణ ఒకసారి మనం చూద్దాం. పద వివరణ. కుటీర పరిశ్రమ అన్నాడు. కుటీర పరిశ్రమ ఏంటి, కొంతమంది సభ్యులు కలిసి వ్యాపారం చేసుకుంటూ ఉంటే దాన్ని ఏమంటాం మనం, కుటీర పరిశ్రమ. దాన్ని చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని కూడా మనం చెప్తా ఉంటాం. ఉత్పత్తిదారుడు, వస్తువులు ఉత్పత్తి చేసేవాడిని ఏమంటాం మనం, ఉత్పత్తిదారుడు అని చెప్పేసి అంటాం. అంటే అది వ్యవసాయ వస్తువులు ఉత్పత్తి చేసే వ్యవసాయదారుడు అంటాం, వ్యవసాయ ఉత్పత్తిదారుడు అంటాం. అదే పారిశ్రామిక ఉత్పత్తి చేసే పారిశ్రామిక ఉత్పత్తిదారుడు అంటాం. కొనుగోలుదారుడు అంటే వస్తువులను కొనుక్కునేటువంటి వాడిని కొనుగోలుదారుడు అంటారు, అంటే కస్టమర్ అంటారు. మరి అదేవిధంగా వ్యాపార బిజినెస్ మ్యాన్, వస్తువులను అమ్మేటువంటి వాడిని ఏమంటాం మనము, వ్యాపారస్తుడు అని అంటాం. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, టోకు వర్తకుడు అని అన్నాడు. ఈడుగా టోకు వర్తకుడు అంటే ఏంది, భారీ మొత్తములో వస్తువులను సో రీటైలర్కి అమ్మేటువంటి వాడిని మనం టోకు వర్తకుడు అన్నాం. మరి చిల్లర వర్తకుడు అంటే ఎవరు, చిల్లర వర్తకుడు అంటే మనకు తెలిసిందే కదా, ఎవరు అని అంటే కస్టమర్కి అమ్మేటువంటి, చివరిగా కస్టమర్కి అమ్మేటువంటి వాడిని చిల్లర వర్తకుడు అని చెప్పేసి మనం పిలుస్తాం. వీడు టోకు వర్తకుడి దగ్గర వస్తువులు కొనుక్కుంటాడు. టోకు వర్తకుడి దగ్గర వస్తువులు కొనుక్కొని వినియోగదారుడికి అమ్మేటువంటి వాడు సో చిల్లర వర్తకుడు అనే విషయాన్ని మనం చెప్పినటువంటి పరిపాటికమైన అంశం మనం. మరి వినియోగదారుడు ఏంటి, వస్తువులు కొనుగోలు చేసుకొని వాటిని వినియోగించుకునేటువంటి వాడు. సపోజ్ నేను పెన్ను కొనుక్కున్నాను, నేనే కస్టమర్ని, దాని పెన్నుని నేనే రాసుకున్నాను, కాబట్టి నేనే కస్టమర్, నేనే కన్స్యూమర్ని. సో క్రెడిట్ కార్డ్, క్రెడిట్ అంటే అప్పు. మనకు క్రెడిట్ కార్డు ఇస్తూ ఉంటాడు ఎవరు, కంపెనీ వాడు. అంటే కంపెనీ వాడు అంటే బ్యాంకర్స్, ఓకే. ఇంత మోతాదులో అయ్యా ఈ కార్డు యొక్క లిమిటేషన్, నీ శాలరీని అనుసరించి 8 లక్షల రూపాయల శాలరీ అంటే ఇదిగోండి సార్, మీకు మేము లిమిటేషన్, అప్పు లిమిటేషన్, క్రెడిట్ లిమిటేషన్ 2 లక్షలకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటే ఒక హద్దులు ఇస్తాడనమాట క్రెడిట్ కార్డులు. వృత్తి, ప్రొఫెషన్, ఓకే, రైట్. అదేవిధంగా సంస్థ అంటే ఉత్పత్తి చేసే సంస్థ. వేదిక, ఒక పరిష్కారం సంబంధించిన వేదిక. అయోగ్యత అంటే సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి మంచి టెర్మినాలజీ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ఈ మార్కెట్ అన్నాం కదా మనం, మార్కెట్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి అంటాడు. మార్కెట్ అనేటువంటిది ఏం జరుగుతుందంటే, వివిధ దేశాల్లోంచి మార్కెట్ అంటే అంతర్జాతీయ మార్కెట్ జరిగేటప్పుడు వివిధ దేశాల నుండి ప్రజలు సో ఒక అంటే ప్రజలు అందరూ రావటం వల్ల, రాకపోకలు జరగటం వల్ల, వ్యాపార సంబంధించిన రాకపోకలు జరగటం వల్ల ఒక కుగ్రామంగా ఏర్పడే అవకాశాలు ఒకటి ఉన్నాయి. మరి వాళ్ళ కల్చరు వీళ్ళ కల్చర్ అనేది సో మిశ్రమం అవుతుంది. అదేవిధంగా వాళ్ళకి లేనటువంటి వస్తువులను వీళ్ళు ఈ దేశంలో ఇవ్వటం, ఈ దేశంలో లేనటువంటి వస్తువులను ఆ దేశంలోకి ఇవ్వటం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. దట్ మీన్స్ మానవ అభివృద్ధి అనేది జరుగుతుంది. దట్ మీన్స్ దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే మార్కెట్ వల్ల ఏం జరుగుతుందంటే మానవ అభివృద్ధి జరుగుతుంది, అదే సంస్కృతిలో మార్పు సంభవిస్తుంది, ఒక కుగ్రామంగా తయారవుతుంది అంటే రైట్ అర్థమవుతుంది. అదేవిధంగా మనకు దేశ ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది మార్కెట్ వల్ల. ఇది మార్కెట్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఇందులో కీలకంగా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి కదా. సరోజ నాయుడు గారు రాసినటువంటి గేమ్ ఏదని అంటాడు, సో ఇది జాగ్రత్త పెట్టుకోండి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి అంశాల్లో సో ప్రస్తుతము సో ఆన్లైన్ మార్కెట్ ఎలా ఉందని అంటాడు. అదేవిధంగా రైతు బజార్ల మీద ప్రశ్న స్పందించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇది జాగ్రత్త పెట్టుకోండి. అదేవిధంగా మనకు మార్కెట్ అంటే ఏంది, వస్తువులు కొనుగోలు అమ్మకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఏమంటాం మనం, మార్కెట్. అంతే, ఫినిష్. అంతకుమించి ఇంక మనము ఏమి కష్టపడకూడదు. సో కాబట్టి సంతలు అంటా ఉంటాడు. సో ఇట్లాంటివన్నీ కూడా మనము చదవాలి, ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.